ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ భూమి మీద ప్రతిరోజు కూడా ఎన్నో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే మనుషులు రికార్డ్ చేయగలుగుతూ ఉంటారు. అన్నింటినీ రికార్డ్ చేయలేరు, ఎందుకంటే ఆ పర్టికులర్ టైంకి అక్కడ కెమెరా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కెమెరాలో రికార్డ్ అవ్వకపోవడం వల్ల కొంతమంది చెప్పిన మాటలను ఎవరు కూడా నమ్మరు. తర్వాత ఎప్పుడుకో అవి నిజమని ప్రూవ్ అవుతాయి. కొన్ని అయితే ఎప్పటికీ ప్రూవ్ కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలనో లేదంటే హోక్స్ అనో కొట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కెమెరాలో రికార్డ్ అయిన మిస్టరీలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని స్కేరీ అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ఫారెస్ట్ ఎన్కౌంటర్. బేసిక్గా మనలో చాలా మందికి అడవుల్లోకి వెళ్ళాలి, క్యాంపింగ్ చేయాలి, ట్రెక్కింగ్ చేయాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు అయితే ఉంటాయి కదా. అందులో భాగంగానే కొంతమంది వ్యక్తులు రాత్రిపూట కూడా అడవుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. బేసిక్గా మనలో చాలామంది అవుట్డోర్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది, అలవాటు కూడా ఉండే ఉంటుంది. రాత్రిపూట నిర్మానుష్యమైన ప్రాంతాల్లోకి, ఎత్తైన ప్రాంతాల్లోకి, అడవుల మధ్యలోకి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసుకొని పడుకుంటూ ఉంటారు. అయితే అలాగ కొంతమంది క్యాంపింగ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక అడవిలోకి వెళ్ళినప్పుడే వాళ్ళకి ఒక ఊహించని సంఘటన ఎదురైంది. ఈ సంఘటన జరిగింది 2006 సంవత్సరంలో. ఇది జరిగింది క్యాటలోనియన్ ఫారెస్ట్లో. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి క్యాంపింగ్ ట్రిప్ కోసం వెళ్ళారు. అంతా బాగానే అయిపోయింది, క్యాంపింగ్ అంతా ఏర్పాటు చేసుకున్నారు. ఒక పర్సన్ మాత్రం మొత్తం జరిగిన దాన్ని అంతటిని కూడా వీడియో తీస్తున్నాడు. ఎందుకు తీశాడో ఏమో మరి అతనికే తెలియాలి. బట్ జరిగిన దాన్ని మొత్తాన్ని కూడా ఒక మెమరీ లాగా సేవ్ చేసి ఉంచుకుందామన్న ఉద్దేశంతో తీసాడో ఏమో. అతనైతే మొత్తం జరుగుతున్న ప్రాసెస్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాడు. అయితే అలా రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్యాంపుకి కొంచెం దూరంగా చెట్ల దగ్గరలో ఒక వింత జంతువు లాంటిది ఒకటి వీళ్ళనే చూస్తూ వీళ్ళ అటెన్షన్ని క్యాచ్ చేసింది. ఆ జంతువు చూడడానికి చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఉంది. అది జంతువా, లేదంటే మనిషా, లేదంటే అస్థిపంజరమా, లేదంటే ఏలియనా, ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటైతే వాస్తవం, చాలా అంటే చాలా మిస్టీరియస్ క్రీచర్ అది. అండ్ అది మెల్లిమెల్లిగా ఒక చెట్టు యొక్క పైభాగానికి కూడా చేరుకుందంట వాళ్ళు చూస్తూ ఉండగానే. ఆ చెట్టు పైనుంచి కూడా వీళ్ళని కాన్స్టెంట్గా చూస్తూనే ఉంది. వీళ్ళకి భయం వేసింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాలేదు. ఇమీడియట్గా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోదామని కొంతమంది కేకలు వేస్తున్నారు, కొంతమంది ఏమో ఏమీ కాదు అన్నట్టుగా అక్కడే ఉండి దాన్ని చూస్తున్నారు. బేసిక్గా అది అడవిలో నీకు చాలా డేంజరస్ యానిమల్స్ అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అది ఏ యానిమల్ తెలియకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోలేం కదా. అందువల్ల అక్కడ ఉన్న మగవాళ్ళు కూడా సరే ఎందుకు వచ్చిందిలే అన్న ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. అయితే అలా వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకుంటున్న టైంలోనే ఆ క్రీచర్ అప్పటి వరకు మూసి ఉన్న తన కళ్ళని తెరిచి వీళ్ళ వైపు నేరుగా చూసింది. ఇలా ఆ క్రీచర్ని అలా చూసేసరికి వాళ్ళకందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. ఆ క్యాంపింగ్ సైట్ని, అక్కడ ఉన్న వాళ్ళ సామాన్లని అన్నిటినీ కూడా వదిలేసి మొత్తం అందరూ కూడా పొలోమని పరిగెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ తర్వాత జీవితంలో ఇంకెప్పుడు కూడా అడవుల్లోకి క్యాంపింగ్ చేయడానికి వెళ్ళలేదంట. దీని గురించి ఇంటర్నెట్లో షేర్ చేసినప్పుడు ఒక పర్సన్ ఈ విషయాన్ని కూడా చెప్పాడు. అఫ్కోర్స్ ఆ పొజిషన్లో వాళ్ళేంటి, నేనున్నా మళ్ళీ జీవితంలో అడవిలోకి వెళ్ళేవాడిని కాదు. అంతే కదా, మరి ఎవరు వెళ్తారు చెప్పండి పోయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. మీరు యూట్యూబర్గా బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసమే ఈ కోర్స్ని అయితే నేను క్రియేట్ చేశాను. ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి. ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 1500 రూపీస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి డిస్కౌంట్లో ఇది 799 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోండి, ఎందుకంటే ఈ ఆఫర్ ప్రైస్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. సో త్వరగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇమీడియట్గా ఆ కోర్స్ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. నెంబర్ 2, ఇప్పుడు మనం స్కిన్ వాకర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్కిన్ వాకర్స్ గురించి మనం చాలా చోట్ల చాలా రకాలుగా వింటూ వస్తూ ఉంటాం. బట్ అవి నిజంగానే ఉన్నాయా, అసలు వాటి వెనక ఉన్న నిజమెంత, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే ఒక టిక్టాక్ యూజర్ టిక్టాక్లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఆ పర్సన్ పేరు ఆడ్రియన్. ఆ వీడియో ముందంతా కూడా నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు ఒక క్యాంపింగ్ ట్రిప్కి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా.
అక్కడ ఫైర్ పెట్టుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. ఇదంతా కూడా మెక్సికోకి దగ్గరలో ఉన్న ఒక అడవిలో జరిగింది. సో మొత్తం అంతా నార్మల్గానే ఉంది. బట్ నార్మల్గా ఉంటే మనం ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకోం కదా. సో ఏదో ఒకటి అన్యూజువల్గా జరిగి ఉండాలి. అదేంటి అంటే వాళ్ళు క్యాంపింగ్ చేసుకున్న ప్రాంతానికి దగ్గరలో చెట్లు ఉంటే ఒక చెట్టుకి ఉయ్యాల లాంటిది కట్టుకొని హ్యాపీగా ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఒక పర్సన్ ఈ మొత్తం ఎంజాయ్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాడు. అయితే అలా రికార్డ్ చేస్తున్న టైంలో వాళ్ళకి దూరంగా వెనకాతల ఒక భయంకరమైన క్రీచర్ కనబడింది. అది వాళ్ళు ముందు నోటీస్ చేయలేదు, తర్వాత వచ్చి వీడియోస్ చెక్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అది కనబడింది. మేబీ అడవిలో చాలా చీకటిగా ఉంటుంది కదా. సో వీళ్ళు ఏదో చిన్న క్యాంపింగ్ లైట్స్ పెట్టుకున్నారు. సో దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ ఆ క్యాంపింగ్ లైట్ పరిధిలో ఆ జీవి లేదు కాబట్టి వాళ్ళకైతే అప్పుడు కనబడలేదు. కానీ ఆ తర్వాత ఫుటేజ్ని చెక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఆ జీవి అయితే కనబడింది. అదేంటో వాళ్ళకి అసలు ఏమాత్రం అర్థం కాలే. కంప్లీట్గా పాలిపోయినట్టుగా కనబడుతోంది, మనిషి ఆకారంలోనే కనబడుతోంది, అటు ఇటు కదులుతోంది, వీళ్ళ వైపే చూస్తోంది, వీళ్ళ దగ్గరికి రావాలని ట్రై చేస్తోంది, దాక్కుంటున్నట్టుగా అనిపిస్తోంది. అసలు ఎందుకు అలా చేస్తుంది అనేది వీళ్ళకైతే ఏమీ అర్థం కాలేదు. ఆ ఫ్యామిలీ వాళ్ళు దీన్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. తర్వాత చాలా థియరీస్ అయితే పుట్టుకొచ్చాయి. కొంతమంది ఏమన్నారంటే ఆ వెనక ఉన్నది స్కిన్ వాకర్ అని, వీళ్ళని చంపడానికి అది ఎదురు చూస్తుందని చెప్పారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే అది అడవి అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు తెగల వాళ్ళు. సో అలాంటి తెగల వాళ్ళలో ఒక పర్సన్ అక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న దాన్ని వింతగా చూస్తూ వాళ్ళు వెళ్ళిపోతే అతను కూడా అక్కడికి వద్దాం అన్నట్టుగా, ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. మరి కొంతమంది లేదు, అతను నరమాంస భక్షకుడు, వీళ్ళని చంపి తినడానికి ఎదురు చూస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా చెప్పారు. సో ఇలాగ మల్టిపుల్ థియరీస్ అయితే ఉన్నాయి. బట్ ఏది వాస్తవం అనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా అడవుల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కెమెరాని పెట్టుకునే ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనకి ఇలాంటివన్నీ కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 3, ఈసారి మనం మాట్లాడుకోబోయేది ఏకంగా బిగ్ ఫుట్ కోసం. బేసిక్గా బిగ్ ఫుట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద మిస్టరీస్లో ఒకటి. చాలామంది దీన్ని చూసామంటారు, బట్ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ని అయితే మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. అయితే ఈ వీడియో 2015కు చెందింది. ఈ వీడియోలో మామి అనే ఒక పర్సన్ ఒక అడవిలోకి వెళ్ళి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నాడు. సడన్గా అతనికి ఒక వింత క్రీచర్ కనిపించింది. అది చెట్ల లోపల దాక్కుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే అతను ఒక చిన్న కొలం లాంటి దాంట్లో రకరకాల ట్రీస్ ఉండడాన్ని గమనించి వాటిని ఫొటోస్ చేస్తున్న టైంలో, వాటిని వీడియోస్ చేస్తున్న టైంలో అతను ఒక శబ్దాన్ని విన్నాడు. సో అటువైపు కెమెరాని తిప్పి దాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా కూడా ఫ్లోరిడాకి దగ్గరలో ఉన్న టాంపా ప్రాంతంలో జరిగింది. అండ్ ఆ నాయిస్ మెల్లిమెల్లిగా అతనికి దగ్గర అవ్వడం మొదలుపెట్టింది. సో అతను ఏదో దగ్గరికి రాబోతోంది, బహుశా ఇది ఎలుగుబంటి అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా వేరే యానిమల్ అయినా అయి ఉండొచ్చు అని అనుకున్నాడు. ఎందుకంటే అటువంటి జీవులైతేనే అలాంటి కైండ్ ఆఫ్ శబ్దాలు వస్తాయి అని అయితే అతను ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే ఆ జీవి దగ్గరకు వచ్చిన కొద్దీ అతను రియలైజ్ అయింది ఏంటంటే అది బేర్ కాదు, లేదంటే అతనికి తెలిసిన ఏదో నార్మల్ క్రీచర్ అయితే కాదు, అది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అలిగేటర్స్ ఉన్న అంత పెద్ద లేక్లో చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అది. అండ్ అలిగేటర్స్ కూడా దాని దగ్గర కూడా రావట్లేదు. అండ్ దాని యొక్క చేతులను ఉపయోగించి అది గాల్లో ఎగురుకుంటూ వెళుతోంది. అంటే చూడడానికి చింపాంజీ లాగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది చింపాంజీ అయితే కాదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చింపాంజీకి బేర్స్కి క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అన్నట్టుగా అతనైతే ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక అది బిగ్ ఫుట్ అని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఏమో అది హోక్స్ అని కొట్టుపడేశారు. బట్ మరికొంతమంది అయితే ఇది బిగ్ ఫుట్ ఉంది అనడానికి ఒక పూర్తి స్థాయి ఎవిడెన్స్ అని కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ ఏమో మరి బిగ్ ఫుట్ నిజంగా ఫ్లోరిడాలో ఉందో లేదో, ఇప్పటికీ కూడా ఇదైతే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పాలి. నెంబర్ 4, బేసిక్గా అడవులలో మీకు ఎప్పుడూ కూడా జంతువులు మాత్రమే కాదు, కొన్నిసార్లు మన ఊహకు అందని మీటింగులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే బేసిక్గా ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అడవికి క్యాంపింగ్ కోసమో, హైకింగ్ కోసమో, ట్రెక్కింగ్ కోసమో వెళ్ళడం వేరు. అలా వెళుతున్న వాళ్ళకి అక్కడ వేరే గ్రూప్ కనబడితే అది కూడా అలాంటి వాళ్ళు అసలు అక్కడ ఉంటారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయం మనం. అలాంటి ఒక గ్రూప్ కనబడితే ఎలా ఉంటుంది? అండ్ అలాంటి ఒక సంఘటనే ఇక్కడ వీళ్ళకి జరిగింది. కొంతమంది వ్యక్తులు అడవిలోకి ట్రెక్కింగ్ కోసం, హైకింగ్ కోసం అని వెళ్తూ ఉంటే వాళ్ళకి దూరంగా కొంతమంది వ్యక్తులు కనిపించారు.
వాళ్ళు ఎవరో చూడడానికి సీక్రెట్ కల్ట్ పీపుల్ లాగా లేదంటే సీక్రెట్ సొసైటీ పీపుల్ లాగా కనిపించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెల్లటి దుస్తుల్ని ధరించి ఉన్నారు అండ్ చూడడానికి ఏవో దెయ్యాల్లా కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఒక పెద్ద కొండ లాంటి దాని పక్క నుంచి వస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తున్నట్టుగా అనిపించింది. అక్కడ ఏదో నేరం జరిగినట్టుగా ఏం అనిపించలేదు, బట్ డెఫినెట్గా చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని అలాంటి డ్రెస్సింగ్తో అక్కడ చూస్తామని అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అండ్ అది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే దెయ్యాల గెటప్లోనే ఉన్నారు మొత్తం అందరూ కూడా. సో డెఫినెట్గా అక్కడ ఏదో జరిగింది అని అయితే వాళ్ళకి అనిపించింది. అండ్ ఆ పర్సన్ అలా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏవో పాటలు వినిపించాయి, ఏవో మంత్రాలు జపించడం వినిపించాయి అండ్ అరుస్తున్న శబ్దాలు కూడా వినిపించాయి. ఇవన్నీ కూడా విన్నాక డెఫినెట్గా అక్కడ ఏదో వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళు చూడకూడదు జరుగుతుందని వాళ్ళు అర్థం చేసుకొని ఇమీడియట్గా అక్కడ నుంచి పారిపోయి అయితే వచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత దాని గురించి చాలా రకాల డిబేట్స్ థియరీస్ అన్నీ వచ్చాయి, కానీ ఏది నిజం అనేది ఇప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఎవరికి పూర్తిగా తెలియదు. అండ్ ఫైనల్గా నెంబర్ 5, ఎక్కడో అడవుల్లోకి వెళ్ళో లేదంటే కొండల మీదకి వెళ్ళో లేదంటే సముద్రం మీదకి వెళ్ళో మనం ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేసామంటే ఓకే, మనమే కోరుండి గెలిగించుకున్నాం అని అనుకోవచ్చు. కానీ మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా భయంకరమైన సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి ఒక సంఘటనే ఈ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తికి అయితే జరిగింది. బేసిక్గా వీళ్ళు నివసిస్తున్నది టెక్సాస్లోని ఈ పర్సన్కి ఆ రోజు రాత్రి తన ఇంటి వెనకాతల నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపించింది. సో ముందు అతనికి ఏం అర్థం కాలేదు ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, కానీ ఆ తర్వాత బ్యాక్ యార్డ్ నుంచి వస్తున్నాయని అర్థమైంది. సో ఎలాగైనా సరే వాటిని రికార్డ్ చేయాలి, అవేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కెమెరాని ఆన్ చేసుకొని ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆపేసి బ్యాక్ యార్డ్ వైపు కెమెరాని ఫోకస్ చేశాడు. అయితే అలా బ్యాక్ యార్డ్ వైపు కెమెరాని ఫోకస్ చేసినప్పుడు చీకట్లోంచి ఒక క్రీచర్ చూడడానికి అయితే మనిషిలాగే ఉంది, కానీ 4 కాళ్ళ మీద అయితే వచ్చింది. అంటే చేతులు కాళ్ళు ఉపయోగించి బాడీని చాలా వరకు బెండ్ చేసి వచ్చింది. అండ్ ఆ క్రీచర్ ఇతని వైపే చాలా వేగంగా వస్తుంది. అంటే ఇతను కెమెరాని ఆన్ చేసి దాని వైపు ఫోకస్ చేసి ఉంచాడు అనే విషయం ఆ క్రీచర్కి అర్థమైంది. ఇంట్లో అన్ని లైట్స్ ఆపేసినప్పటికీ కూడా ఆ క్రీచర్కి అంత క్లియర్గా కనబడుతుందంటే అది డెఫినెట్గా నార్మల్ హ్యూమన్ అయితే కాదు అండ్ హ్యూమనాయిడ్ క్రీచర్ కూడా కాదు, డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది వరల్డ్ క్రీచర్ అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. సో ఏదో ఒక ఏలియన్ మ్యూటిలేషన్కి సంబంధించిన కేసు కూడా అయి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు దాన్ని చూసిన వాళ్ళు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు. సో ఇప్పటికీ ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ డెఫినెట్గా మన ఇంటి వెనకాతల నుంచి అలా ఒకరు చాలా భయంకరంగా మన వైపుకి వస్తే మాత్రం అక్కడ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా. సో అది గైస్ చూశారు కదా, ఇవి కెమెరాస్లో రికార్డ్ అయిన 5 అన్సాల్వ్డ్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది చాలా స్కేరీగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. నెక్స్ట్ వీడియో, బై బై.